చిరంజీవి స్టోరీ సెలక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే ఆయన హీరోగా రూపొందిన సినిమాలలో ఎక్కువ శాతం సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకుంటాయి. మెగాస్టార్ చేస్తున్న తాజా చిత్రం విశ్వంబర. త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తూ ఉండగా యువి క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. బింబిసారతో బ్లాక్ బస్టర్ కొట్టిన వశిష్ఠ విశ్వంబరను కూడా బ్లాక్ బస్టర్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. సినిమా కథ విషయంలో చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉన్నారు చిరు. విశ్వంబర మూవీ కథను మాత్రం చాలా తొందరగా ఓకే చేశాడు. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది. ఇక ఈ మూవీ దర్శకుడు వశిష్ఠ కూడా ఈ మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని, చిరు కెరీర్లో టాప్ 3లో ఉంటుందని చెప్తూ వస్తున్నాడు. దాంతో చిరు ఈ సినిమా కథను చాలా తొందరగా ఓకే చేయడం, వశిష్ఠ కూడా ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్తూ ఉండటంతో విశ్వంబర మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంటుందని మెగా ఫ్యాన్స్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలం అనంతరం చిరంజీవి సోషల్ ఫ్యాంటసీ చిత్రం చేస్తున్నారు. 2004లో వచ్చిన అంజీ అనంతరం ఆయన సోషల్ ఫ్యాంటసీ సబ్జెక్టు ట్రై చేయలేదు. చిరంజీవి నటించిన జగదేక వీరుడు, అతిలోక సుందరి, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు వంటి సోషల్ ఫ్యాంటసీ చిత్రాలు బాక్స్ ఆఫీస్ని షేక్ చేశాయి. జగదేక వీరుడు, అతిలోక సుందరి అయితే ఇండస్ట్రీ హిట్, అనేక టాలీవుడ్ రికార్డ్స్ను బ్రేక్ చేసిన చిత్రం అది. అదే టైటిల్ విశ్వంబర చిత్రానికి అనుకున్నారు కానీ నిర్మాత అశ్విని దత్త అంగీకరించలేదు. మరొక విశేషం ఏమిటంటే చాలా కాలం అనంతరం త్రిష చిరంజీవి జతకడుతున్నారు. 2006లో విడుదలైన స్టాలిన్ తర్వాత వీరిద్దరూ కలిసి నటించలేదు. త్రిష పాత్ర కథలో చాలా కీలకంగా ఉంటుందట. మీనాక్షి చౌదరి, యశిక రంగనాథ్, సురభి, ఇషా చావ్లా వంటి యంగ్ హీరోయిన్స్ సైతం విశ్వంబర చిత్రంలో నటిస్తున్నారు. యువి క్రియేషన్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న విడుదల చేయాలని ప్రణాళికలు వేస్తున్నారు. చిరంజీవి గత చిత్రం బోలాశంకర్ నిరాశపరిచింది. తమిళ చిత్రం వేదాలం రీమేక్గా ఆ చిత్రం తెరకెక్కింది. బోలాశంకర్ ఫలితం నేపథ్యంలో ముందుగా అనుకున్న ఓ రీమేక్ పక్కన పెట్టి మరీ చిరంజీవి దర్శకుడు వశిష్ఠకు ఛాన్స్ ఇచ్చాడు. విశ్వంబర విజయం సాధిస్తే వశిష్ఠ స్టార్ దర్శకుల లిస్టులో చేరతరడంలో సందేహమే లేదు. విశ్వంబర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.